హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డోహల్ బాబు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది హోమ్ టూర్ చేయండి అని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసం హోమ్ టూర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేనండి మా ఇల్లు. ఇది వచ్చేసి హాలు. సో ఇదేనండి మా టీవీ యూనిట్. ఈ టీవీ కొని దగ్గర 6 years అవుతుందంటే మా పిల్లని కొత్తలో కొన్నాము. ఈ హోమ్ థియేటర్ వచ్చేసి మా పెద్దోడు ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫ్రెండ్స్ గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. సో దాంతో వాళ్ళకి గుర్తుగా ఉంటుందని చెప్పి హోమ్ థియేటర్ తీసుకున్నాము. ఇంకా ఈ టేబుల్ అండి, ఈ టేబుల్ వచ్చేసి మేము చెన్నై వచ్చిన కొత్తలో తీసుకున్నాము. మా హస్బెండ్కి అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సో ఆయన కంప్యూటర్ పెట్టి అలా బెండ్ అయిపోయింది. ఇంకా తొందరలో దీన్ని తీసేసి డైనింగ్ టేబుల్ తీసుకుంటాము. అంటే ఇల్లు షిఫ్ట్ అవుతామేమో తెలీదు. సో అందుకని చెప్పి కొంచెం ఆగాము. ఒకవేళ ఇన్ కేస్ షిఫ్ట్ అవ్వకపోతే ఇంకా డైనింగ్ టేబుల్ తీసేసుకుంటాము. ఈ టేబుల్ తీసేసి ఇంకా ఇది వచ్చేసి అందరూ ఇంట్లో ఉండేదే మా ఫ్రిడ్జ్ అండి. సో ఇది కూడా మాకు పెళ్ళైన కొత్తలో కొన్నాము. ఇంకా పైన అయితే నేను ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. ఆ బుద్ధుడి విగ్రహం వచ్చేసి నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు అవుటింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఇంకా అది అలానే ఉంది. ఇంకా ఈ లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి చెన్నై వచ్చాకే తీసుకున్నాను. ఇంకా బాగుందని చెప్పి ఇట్లా పెట్టాను. ఇవి వచ్చేసి బ్యాంబూ ట్రీస్ అంటారు కదా, వాటిని ఇట్లా పెట్టుకున్నాను. ఇవి చాలా తీసుకొచ్చాను కానీ అలా పోయాయి, ఇవే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఎక్వేరియం అన్నమాట. యాక్చువల్గా మా హస్బెండ్ నేను ఇద్దరం పెట్ లవర్స్ అనమాట. యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు డాగ్ ఉండేది, అది చనిపోయింది. సో ఇంకా తర్వాత డాగ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అది అంటే హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. సో అది చనిపోయేటప్పుడు అసలు మేము చాలా బాధపడ్డాం. అందుకే ఇంకా డాగ్స్ అయితే తీసుకోలేదు. ఇంకా టర్టిల్స్ అయితే ఇంకా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా టర్టిల్స్ తీసుకున్నాము. ఇదండి మా టర్టిల్ ఎక్వేరియము. ఇవి వచ్చేసి ఒక దాని పేరు జున్ను, ఒక దాని పేరు బన్ అనమాట. వీటిని యాక్చువల్గా మేము వీటి దగ్గరికి రాగానే వచ్చేస్తాయి ఇవి. వీటి ఫుడ్ వచ్చేసి అక్కడ ఉంటుంది ఎప్పుడు. ఇంకా వాటిని ఇట్లా తీయంగానే ఇంకా వచ్చేస్తాయి ఫుడ్ వేస్తున్నారు అని చెప్పి. లేదంటే అవి అడుగుతాయి బయటికి తీయమని చెప్పి, వాటర్లో ఇలా కొట్టుకుంటాయి అన్నమాట. సో అప్పుడు మనం వాటిని బయటికి తీసి వాటితో ఆడాలి. సో అదన్నమాట. ఏంటి ఏం కావాలి? ఇటు ఇట్లా ఇంకా పిలవంగానే వచ్చేస్తాయి. మనం వాటి దగ్గరికి రాగానే వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి. ఇంత చిన్న ప్రాణాలు కానీ వాటి భలే గుర్తుపడతాయి మమ్మల్ని. యాక్చువల్గా దగ్గరికి రాగానే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే భలే వాటర్లు ఇలా కొడతాయి. ఎలా మరి కనిపెడతాయో తెలియదు కానీ భలే కొడతాయి అసలు. ఓయ్ నెక్స్ట్ వచ్చేసి హాల్లోనే పూజ గది ఇచ్చారన్నమాట. సో ఇట్లా ఉంటుంది పూజ గది. యాక్చువల్గా ఇక్కడ నాకైతే బాగా పూజ గది నచ్చింది. భలే కట్టారు అసలు, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇదండి మా పూజ గది. చాలా వీడియోల్లో చూసే ఉంటారు. నేను ఎక్కువ పండగ వ్లాగ్స్ చేస్తాను కాబట్టి పూజ గది చాలా వీడియోస్లో ఉంటుంది. సో ఇవన్నమాట. యాక్చువల్గా మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయని చెప్పి దీపపు కుందులు. అవి పాతవి అన్నమాట, అవి నల్లగా అయిపోయినాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను కొత్తగా. ఇంకా ఇక్కడే పెట్టేశాను. ఇంకా ఇదండి మా పూజ గది. ఇంకా పూజ గది కింద కబోర్డ్స్ ఇచ్చారనమాట. సో ఇందులో స్టీల్వి అంటే కొంచెం కొత్తవి నేను వాడనివి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా యూట్యూబ్లో అంటే వంటల వీడియో చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కుకింగ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు వంటల కోసం అని చెప్పి ఇవన్నీ కొన్నాను. కానీ కుకింగ్ వీడియోస్ వ్యూస్ అంతగా రావట్లేదని చెప్పి ఇంకా ఆపేసి కామెడీ ఇట్లలోకి వచ్చాను అనమాట. సో ఇంకా ఇవే ఎక్కువ సామాన్లు ఏం పెట్టుకోను నేను, ఎందుకంటే షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి అంత ఎక్కువ సామాన్లు తీసుకోను అసలు. ఎప్పటికప్పుడు ఏవైనా పాతవి ఉన్నా సరే చేంజ్ చేసేస్తూ ఉంటాను. ఎక్కువ పెట్టుకోను ఇంట్లో మ్యాక్సిమం. దీని తర్వాత ఇదే మా లివింగ్ స్పేస్ అన్నమాట.
సోఫాలు. ఈ సోఫాలు కూడా తొందరలోనే చేంజ్ చేద్దాము అనుకుంటున్నాము. ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ తొందరలో చేసేస్తాము. ఇక్కడ కూర్చొని నేను లైవ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మాకు డాగ్ ఉందని చెప్పాను కదా, ఉండేది అని చెప్పాను కదా, చనిపోయిందని. అదంటే మాకు చాలా ఇష్టం. సో చనిపోయిన తర్వాత దాన్ని గుర్తుగా ఉండాలి అని చెప్పి ఇంకా ఇలా ఫోటో ఫ్రేమ్ పెట్టించుకున్నాం. చిన్నప్పటి నుంచి దాని ఫోటోలు అన్నమాట. ఇవన్నీ ఒక ఫ్రేమ్లా కట్టించుకున్నాం. ఇంకా ఇక్కడతో హాల్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూము, అది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. సో ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇది కిడ్స్ బెడ్రూమే కానీ కిడ్స్ ఏమి ఇక్కడ ఉండరు, మా దగ్గరే ఉంటారు. దీన్ని మా హస్బెండ్ వాడుకుంటారనమాట. ఎక్సర్సైజ్లు ఇవి ఇందులోనే చేసుకుంటాము. సో అలా యూజ్ చేసుకుంటున్నాం. మా హస్బెండ్ బట్టలు ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. వర్కౌట్స్ చేసుకుంటాం ఇందులో. సో దానికి సంబంధించినవన్నీ ఇందులో పెట్టుకున్నాము. ఇదన్నమాట ఒక బెడ్రూము. సో ఇది రెంటల్ ఫ్లాటే. ఓనర్స్ వచ్చేసి యుఎస్లో ఉంటారు. ఇంక ఈ బీరువా అయితే మాది కాదు, ఓనర్స్దే. వాళ్ళు ఉంచేశారు ఇక్కడే, మేమేం వాడుకోము, అది అట్లాగే ఉంటుంది అన్నమాట. ఇంకా సో ఇంకా ఇదండి కూలరు. మేము పెళ్ళైన కొత్తలో కొన్నది అదొక కూలరు. ఇంకా టబ్ చైర్స్, థ్రెడ్ మిల్లు, వర్కౌట్ చేస్తాం కాబట్టి ఇంకా థ్రెడ్ మిల్ అనమాట. ఇంకా ఇది ఇంకా డంబెల్స్, మా హస్బెండ్ బట్టలు, అంటే వర్కౌట్ చేస్తారు కాబట్టి ఇంకా డంబెల్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు ఆడుకునేవన్నీ ఇందులోనే పెట్టేస్తాను. ఈ ర్యాక్లో వచ్చేసి మా హస్బెండ్ బట్టలు ఉంటాయి. సో ఇదన్నమాట మా హస్బెండ్ వాడుకుంటారు. ఎంత నీట్గా పెట్టినా ఇంకా ఖరాబ్ చేస్తూనే ఉంటారు, అందుకే ఇంకా సర్దడం మానేసా. ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి ఇంకా లగేజ్ బ్యాగ్లు, పిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉంటాయి. గజిబిజిగా ఉంటుంది కొంచెం. లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కూలరు. యాక్చువల్గా చెన్నైలో చాలా వేడిగా ఉంటుంది. సో ఎవరైనా వస్తే హాల్లోకి ఒకటి, ఈ బెడ్రూమ్లోకి ఒకటి అని చెప్పి ఇంకా 2 కూలర్లు తీసేసుకున్నాము. ఆ బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకా 2 కూలర్లు ఇట్లా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇంకా హాల్లోనే అటాచ్డ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. దీనికి పక్కనే ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇదేనండి మాస్టర్ బెడ్రూము. యాక్చువల్గా నేను బయట ఏం ఉంచను, అన్నీ లోపల పెట్టేసుకుంటాను. కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటాను నేనైతే మాత్రం. బయట ఏమున్నా నాకు నచ్చదు అసలు అలా. సో అన్నీ లోపలే పెట్టుకుంటా, కబోర్డ్స్ లోపలే. ఇంకా ఇదండి, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. దీనిలో ఏముండవు, జస్ట్ మెడిసిన్స్ వరకే పెడతాను. పిల్లల మెడిసిన్స్ వాళ్ళకి అందకుండా ఉండాలని చెప్పి మెడిసిన్స్ వరకే ఇక్కడ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐరన్ చేసుకునే స్టాండ్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి దోమలది. ఇంకా నైటు అది ఆన్ చేసి పెట్టేస్తే దోమలన్నీ అందులోకి వెళ్ళి కింద కలెక్ట్ అయిపోతాయి. సో అది ఒకటి తీసుకున్నాను రీసెంట్గానే. ఇంకా ఈ ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి ఇంకా నా బట్టలు ఉంటాయి అన్నమాట. నాకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, చెప్పులు కూడా నేను చాలా ఎక్కువ చెప్పులే యూజ్ చేస్తాను. సో కొంచెం మంచిగా ఉన్న చెప్పులన్నీ అందులో పెట్టేసుకుంటాను. ఇంకా పైవన్నీ నా బట్టలు. శారీస్ ఎక్కువ ఉండవు యాక్చువల్గా, ఎందుకంటే నేను శారీస్ ఎక్కువ వాడను. సో అన్ని డ్రెస్లే ఎక్కువ ఉంటాయి. సో ఈ ర్యాక్లో పైన వచ్చేసి సిల్క్ శారీస్ అనమాట, నార్మల్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ అనమాట. ఇంకా రెండోది వచ్చేసి టాప్స్ అన్నమాట. ఇంకా మూడోది వచ్చేసి పట్టు శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్, లెహంగాస్ ఇలాంటివన్నీ ఇక్కడ పెడతాను. ఎక్కువ పట్టు శారీస్ ఏం లేవు, ఎందుకంటే శారీస్ ఎక్కువ కట్టను కాబట్టి. సో తక్కువే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి షాపింగ్ చేసి వాటిని డ్రెస్సులన్నీ ఇంకా నేను అట్లా పెట్టేసుకుంటాను. ఇంకా కిందన వచ్చేసి నా చెప్పులు, నావి, మా హస్బెండ్వి, పిల్లలవి, అందరివి ఉంటాయి. ఈ చెప్పులు కొంచెం నీట్గా వాడుకునే చెప్పులు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి కిడ్స్ ఉంటాయి. కిడ్స్ వన్, ఇంకా నాకు సంబంధించినవి కొన్ని, అంటే డైలీ పెట్టుకునేవి బ్యాంగిల్స్ అయినా, ఏవైనా నెయిల్ పాలిష్ ఇట్లాంటివి అనమాట. ఇక్కడ ఇంకా పైన వచ్చేసి బెడ్షీట్లు. ఇంకా ఇవి వచ్చేసి పిల్లలవి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళేవి. ఇవి వచ్చేసి డైలీ వేర్ అనమాట పిల్లలవి. ఇంకా కిందన వచ్చేసి దుండ్లు అవి పెట్టేస్తాను. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి నావే డైలీ వేర్ బట్టలు ఉంటాయి. ఓన్లీ డైలీ వేర్ బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ అంతే. కొంచెం దీనిగా ఉంటుంది, చూపించను.
ఇంకా ఇదే మా బెడ్ అనమాట. ఇంకా ఈ రూమ్లో ఇంకా ఇంతే ఉంటాయి, ఇంకేముండవు. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ చేసి ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వాష్రూమ్స్ అయితే నేను చూపించను, ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ హాల్కి అటాచ్డే కిచెన్ ఉంటుంది. ఇప్పుడు కిచెన్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి బ్రషింగ్ ఏరియా. ఇంకా హాల్కే కిచెన్ అటాచ్ చేసి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇంకా కిచెన్లో ర్యాక్లు వచ్చేసి ఇవి. ఇంకెట్లా చెప్పాను కదా ఎక్కువ ఉండు. ఇంకా ఇందులో వచ్చేసి ఇంకా పప్పు దినుసులు అవన్నీ ఫిల్ చేసేసుకుంటాను, పిండి ఇవన్నీ. సో ఇంకా ఇవైతే నార్మల్గా ఆఫ్ వాడినవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. ఇంకా కిందన వచ్చేసి 1 month సరుకులన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ అట్లా పెట్టేసుకుంటాను. ఇంక ఇవి వచ్చేసి మిక్సీకి సంబంధించినవి. ఇంకా ఇవన్నీ మామూలే. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి నార్మల్గా పింగాణి ప్లేట్స్ ఇవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను అనమాట ఇట్లా. ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి డైలీ వాడేవన్నమాట, ఉప్పులు కారాలు అవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా అది ఇంకా కిచెన్కి అటాచ్ ఇచ్చేసి బాల్కనీ ఉంది, అంటే వాషింగ్ ఏరియా అనమాట. ఇది బాల్కనీ. ఇదండి మా ఇల్లు. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.